స్టేట్ సెపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ అమరావతి, విజయవాడ ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ బీభత్సంగా గ్రో అవుతోంది అని వినిపిస్తున్న నేపథ్యంలో, ఇంత కాంపిటేటివ్ వెంచర్స్ వస్తున్న నేపథ్యంలో పీవీఆర్ ఎలైట్ ఎలా స్పెషల్ అండి, ఎలా స్టాండ్ అలోన్ అండి? వాళ్ళకి ఏదైతే మనం కమిటెడ్ టైం ఉంటుందో ఆ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం అనేది మేము తీసుకున్న మెయిన్ డెడికేషన్ అండి, విత్ క్వాలిటీ. అట్లాగే మనం ఏదైతే గేటెడ్ కమ్యూనిటీస్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ ఫీచర్స్ అన్నీ కూడా చేస్తున్నాం. అట్లాగే పీవీఆర్ ఎలైట్లో ఎందుకు ఫ్లాట్ పర్చేజ్ చేయాలి అంటే, ఇప్పుడు దీంట్లో మనం 2 BHK ఉందండి. ఈవెన్ 1% GST స్కీమ్లో కూడా 2 బెడ్రూమ్ పెడతాం జరిగింది. 3 బెడ్రూమ్లో కూడా కొన్ని 3 బెడ్రూమ్ బేసిక్ సైజ్ తీసుకొని, అంటే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ రెండు మ్యాచ్ చేస్తూ మనం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసామండి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అన్ని కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఒక రకంగా అది చాలా డేరింగ్ స్టెప్ తెలుసా అండి. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ అందరినీ ఒకే చోట పెట్టడం అనేది కొంచెం డేరింగ్ స్టెప్ అని అనిపించింది నాకు. దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందా మీకు? అంటే మన దగ్గరికి కస్టమర్ వస్తే అంటే ఒక రేంజ్ లేదు ఇంకొక రేంజ్ ఉంది అని అడగకూడదు అనేది మనం అట్లా డిజైన్ చేసాం.